అంబటి, నువ్వు మాట్లాడింది అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించే, అందరికీ తెలుసా విషయం. నువ్వు ఇంకా దాన్ని సర్దుమర్చుకుని మళ్ళీ వివరించుకుని గొంతు సవరించుకుని కొత్త స్వరం పలికే అనుకో, ఇంతకంటే జోక్ ఏం లేదు. అండ్ విచిత్రం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే అంబటి రాంబాబు తన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఇది కూడా వ్యూస్ ఎక్కడ పోతాయి అన్నట్టు ప్రతిదీ అప్డేట్ పెడతా ఉంటాడు, ప్రతిదీ. సో అంబటి రాంబాబు ఇల్లుని ధ్వంసం చేశారు, కారుని పగలగొట్టారు, ఇవి అందరం చూసినవే. సో ఈ గుబ్బని ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసు వాళ్ళు బాబోయ్ ఇతను మేము కాపాడలేము, మా వల్ల కాదు అని చెప్పి అయినా కూడా అర్ధరాత్రి 11:30కి తీసుకెళ్ళి ఇడ్లీ ఇచ్చారు. అప్పుడు తిన్నాడు బాగానే, మళ్ళీ 2:30 ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. తెల్లవారుజామున తర్వాత మధ్యాహ్నం మళ్ళీ టిఫిన్ ఇస్తామంటే మాకు వద్దుపా నేను తిన్నాడు. తిన్న తర్వాత సరే అని చెప్పి మొబైల్ కోర్టులో అతన్ని పరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ వేశారు మా అంబటికి. 14 రోజులు రిమైండ్కి పోరాడతాడా లేదనేది ఇప్పుడు తెలిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రగల్భాలని ఎంతకాలం అని. కానీ అంబటి గురించి వస్తున్న వార్తలు మాత్రం చాలా వింతగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కాళ్ళు 2 ఎడం చేసి కూర్చోబెట్టారు ఇతనని. చూడండి కొంచెం, ఒకవేళ ఇది నిజమైతే కనుక కీళ్ళ నొప్పులతో వాతాలతో చచ్చిపోతాడు. ట్రెక్కింగ్ చేసిన బాడీ కానీ అది ముసలి బాడీ, పాపం ఏం చేయలేదు. అండ్ అంబటి రాంబాబు గురించి ఎవరు నమ్మరండి. వైసీపీలో రఘురామకృష్ణరాజు కూడా ఇలాగే చింతకాయ కొట్టారండి పాపం, సెల్లో కూర్చోబెట్టి. అందరూ చూసిన విజువల్స్ అవి. కానీ ఎవ్వరు మేము కొట్టలేదు అని చెప్పి ఆ రోజు నోరు మూసి కూర్చున్నారు. ఈరోజు అంబటి మాటల్ని, బోరుగడ్డ మాటల్ని ఎవరు పెద్దగా నమ్మరు. అండ్ ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ఇల్లుని ధ్వంసం చేశారు. సో దాట్స్ ద రీజన్ వై వాళ్ళ వైఫ్ వచ్చి ప్రొటెక్షన్ అడిగారు. దాని గురించి కూడా ఇష్యూస్ హ్యావ్ బీన్ సార్టెడ్.